ETF ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. మనం ప్రతిరోజు కూడాను ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ లేకుండా ఉండగలమా? అస్సలు ఉండలేం. సో మనం చూసినట్లయితే వాటి యొక్క డిమాండ్ అనేది సూపర్గా పెరిగిపోయిందని చెప్పుకోవచ్చు. అయితే ఎలక్ట్రానిక్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ సర్వీసెస్ కూడా అదే విధంగా అభివృద్ధి చెందాయి. దీనికి సంబంధించి సో ఎటువంటి స్టాక్స్ కావచ్చు, ఎలా ఉన్నాయి, ఎలా పర్ఫామ్ చేస్తున్నాయి, అట్ ది సేమ్ టైం వీటికి సంబంధించి మరింత ఇన్ఫర్మేషన్ మనతో చెప్పడానికి సీనియర్ ఫైనాన్షియల్ ఎక్స్పర్ట్ డాక్టర్ అనిల్ కుమార్ బచ్చు గారు ఉన్నారు. సో వారి మాటల్లో అడిగి తెలుసుకుందాం. సో హాయ్ సార్, నమస్తే సార్. ప్రస్తుతం మనం చూస్తున్నట్లయితే మొబైల్ లేకుండా కానీ, ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్ లేకుండా కానీ ఎవరైనా ఒక్క మనిషి కనబడుతున్నారు సార్? కనపడరు లేదు. సో దీనికి అంతే డిమాండ్ పెరిగింది, సప్లై కూడా అలాగే ఉంటుంది. అండ్ మనం చూస్తున్నట్లయితే యాపిల్ కూడా ఇండియాలో ఆల్మోస్ట్ 25% ఆఫ్ మ్యానుఫ్యాక్చరింగ్ కూడా స్టార్ట్ చేసేసింది. అండ్ లాట్ ఆఫ్ కంపెనీస్ కూడా దే ఆర్ రెడీ టు కమ్ అండ్ ఇక్కడ మనకి ఇండియాలోనే వాళ్ళు పెట్టుబడి పెట్టడానికి సిద్ధంగా ఉన్నారు. అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ కూడా స్టార్ట్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు. ఈవెన్ టైమ్స్లో ఈ యొక్క స్టాక్స్ కావచ్చు ఎలా పర్ఫామ్ చేస్తాయంటారు? అండ్ ఇలాంటి వాటి ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఎటువంటి రిటర్న్స్ వచ్చే అవకాశం ఉండే ఛాన్స్ ఉంటుంది? షో తప్పకుండా. సో యాక్చువల్లీ ఏంటంటే మీరు అన్నది నిజం. ఈఎంఎస్ అనే సెక్టర్ అనేది ఇంతకుముందు చాలా మైన్యూట్, అంత ఎక్కువగా మేజర్గా ఫోకస్ చేసే సెక్టర్ కాకుండా ఇది కొంచెం ఉంది. బట్ లాస్ట్ 2 to 3 years ఏమైందంటే మల్టిపుల్ రీజన్స్, ఒకటి మేక్ ఇన్ ఇండియా ఇనిషియేటివ్ అయి ఉండొచ్చు, ఇంకోటి పిఎల్ఐ ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్ అయి ఉండొచ్చు, థర్డ్ ఏమంటారు పోస్ట్ కోవిడ్ మన సప్లై చైన్ డైవర్సిఫికేషన్ అవ్వచ్చు, ఫిఫ్త్ మన ట్రంప్ వచ్చాక చైనా ఓన్లీ చైనా నుంచి ఇంపోర్ట్ చేసే బదులు కొంచెం +1 చైనా +1 అనే స్ట్రాటజీ కావచ్చు. అండ్ కంపెనీస్ కూడా ఏంటంటే వాళ్ళ గ్లోబల్ సప్లై చైన్స్ని రిస్క్ డైవర్సిఫై చేయడానికి మల్టిపుల్ ప్లేసెస్లో, మల్టిపుల్ కంట్రీస్లో మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తున్నారు. సో ఈ 5-6 రీజన్స్ వల్ల ఏమైందంటే 2-3 years నుంచి ఈ సెక్టర్ ఎలక్ట్రానిక్స్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ సర్వీసెస్ సెక్టర్ ఏదైతే ఉందో స్టార్టెడ్ డూయింగ్ గుడ్. ఈ సెక్టర్లో ఉన్న కంపెనీస్ ఇంతకుముందు మైన్యూట్ ప్లేయర్స్, చిన్న ప్లేయర్స్ నుంచి దే ఆర్ బికమింగ్ బిగ్ నౌ. ఎవరైతే ఇన్వెస్ట్ చేశారో స్టాక్స్ ఆల్సో డన్ వండర్ఫుల్ అన్నమాట. సో కొంచెం చూద్దాం ఇంతకు ఎట్లాంటి కంపెనీస్ ఉన్నాయి. ఫస్ట్ అంటే వాట్ ఆర్ ద కంపెనీస్ విచ్ ఈ ఈఎంఎస్ సెక్టర్లో ఇన్వాల్వ్ అయి ఉన్నాయి. జస్ట్ ర్యాండమ్గా ఎట్లాంటి సర్వీసెస్ చూసుకుంటే ఒకటి పక్క ప్రోడక్ట్ డిజైన్ కంపెనీస్ వెరీ ఫ్యూ ఉన్నాయి. దెన్ ప్రోటోటైప్ తయారు చేసే కంపెనీస్ ఉన్నాయి. నెక్స్ట్ స్టెప్ ప్రోడక్ట్ డిజైన్ తర్వాత నెక్స్ట్ ఆబ్వియస్లీ ప్రోడక్ట్ టెస్టింగ్ కంపెనీస్, వెరీ స్మాల్ కంపెనీస్. తర్వాత అసెంబ్లీ కంపెనీస్ చాలా ఉన్నాయి, పీసీబీ అసెంబ్లీ కంపెనీస్ చాలా ఉన్నాయి. తర్వాత బాక్స్ బిల్డ్ సిస్టమ్ ఇంటిగ్రేటర్స్, ఈ స్పేస్ ఈజ్ హ్యూజ్ స్పేస్ అనమాట. దాని తర్వాత సొల్యూషన్ డిజైన్, రిపేర్ అండ్ రీవర్క్, ఇది కూడా స్మాల్ సెక్టర్. బట్ మధ్యలో ఉన్న పీసీబీ అసెంబ్లీ కానీ, బాక్స్ బిల్డ్ సిస్టమ్ ఇంటిగ్రేటర్స్ కానీ, సొల్యూషన్స్, ఈ ఏరియాలో హ్యూజ్ కంపెనీస్ మన దగ్గర ఆపరేట్ చేస్తున్నాయి. దే ఆర్ ద వన్స్ విచ్ ఆర్ డూయింగ్ వెరీ గుడ్ అన్నమాట. సో ఈ సెక్టర్లో చూసుకుందాం కొన్ని కంపెనీస్. ఫస్ట్ కొన్ని లిస్ట్ అవుట్ చేద్దాము, ఆ తర్వాత వాటి పర్ఫార్మెన్స్ ఎలా ఉందో చెప్తాను. సో మనం ఇందులో లిస్ట్ అవుట్ చేసుకుంటే చాలా రెగ్యులర్గా లాస్ట్ 1.5 years నుంచి వింటున్న కంపెనీ కేఎన్ఎస్ టెక్నాలజీ. ఈ కేఎన్ఎస్ టెక్నాలజీ రిటర్న్స్ కూడా బాగా ఇచ్చింది. ఎస్, మార్కెట్ మొన్న డౌన్ అయినప్పుడు అది కూడా ఫాలో అయింది. బట్ కన్సిస్టెంట్లీ ఈఎంఎస్ అనేది వచ్చినప్పుడు సినానిమస్గా కేఎన్ఎస్ కూడా వస్తుందన్నమాట. దీంతో పాటు సైంట్ డిఎల్ఎం కానీ, మళ్ళీ ఎలక్ట్రోప్లాస్ట్ కానీ, పీజీ ఎలక్ట్రోప్లాస్ట్ అది కానీ, డిక్సన్ టెక్నాలజీస్, ఈ 5-6 స్టాక్స్ అనేటి ప్రతి ఒక్కరు డిస్కస్ చేస్తున్న ఈఎంఎస్ సెక్టర్లో ఉన్న స్టాక్స్. వీటితో పాటు కొన్ని అడిషనల్ కూడా ఉన్నాయి. యాంబర్, దాంతో పాటు ఈప్యాక్ డ్యూరబుల్ అనేది ఇంకో కంపెనీ, ఎక్సికామ్ టెలిక్ సిస్టమ్స్ అది కూడా ఒక రెగ్యులర్ కంపెనీ, అండ్ సిర్మా ఎస్జిఎస్ కంపెనీ, ఎస్జిఎస్ తో పాటు చేసింది అవలాన్. సో ఈ 9-10 కంపెనీస్ ఆర్ కీ ప్లేయర్స్ అన్నమాట ఇది ఈ ఈఎంఎస్ సెక్టర్లో, ఈ ఎలక్ట్రానిక్స్ మ్యానుఫ్యాక్చరింగ్ సర్వీసెస్ సొల్యూషన్స్లో. సో ఇక్కడ చూసుకుంటే ఎందుకు ఈ సెక్టర్ కీ అవ్వబోతోంది గోయింగ్ ఫార్వర్డ్ అంటే ఏంటంటే, కేఎన్ఎస్ చూసుకుంటే రెవెన్యూ క్వార్టర్ ఆన్ క్వార్టర్ గ్రోత్ 49%, వెరీ వండర్ఫుల్ గ్రోత్. ఇయర్ ఆన్ ఇయర్ తీసుకున్న లాస్ట్ ఇయర్కి ఈ ఇయర్కి ఇయర్ ఆన్ ఇయర్ తీసుకుంటే 54% రెవెన్యూ గ్రోత్ కేఎన్ఎస్ ది. ఈవెన్ ఆపరేటింగ్ ప్రాఫిట్లో కూడా ఇయర్ ఆన్ ఇయర్లో 75% ప్రాఫిట్ గ్రోత్ ఉంది. సో ఈవెన్ ప్రాఫిట్ మార్జిన్ పెరిగింది. నెట్ ప్రాఫిట్ కూడా 43% ఇయర్ ఆన్ ఇయర్. సో లాస్ట్ ఇయర్ కన్నా 43% హైయర్ నెట్ ప్రాఫిట్ పెరిగింది. సో వండర్ఫుల్ రిజల్ట్స్ ఉన్నాయి. సో ఇఫ్ సంబడి థింగ్స్ ఏమంటారు,
ఈ సెక్టర్ మీద నమ్మకం ఉన్న వాళ్ళు, ఎస్ ఇండియా నుంచి ఇంకా ఎక్స్పోర్ట్స్ మ్యానుఫ్యాక్చరింగ్ అవుతున్న వాళ్ళు, ఇది వన్ గుడ్ స్టాక్ కేఎన్ఎస్. దో ఇట్ హ్యాస్ గ్రోన్, ఇంకా స్టిల్ దెర్ ఈస్ ఎ మంచి స్కోప్ ఉన్న స్టాకే. దాంతోపాటు ఇంకొక నెక్స్ట్ స్టాక్ సిర్మా ఎస్జిఎస్ చూసుకున్నాం. ఇక్కడ కూడా 2 పారామీటర్స్ డిస్కస్ చేద్దాము. రెవెన్యూ ఇయర్ ఆన్ ఇయర్ తగ్గింది, బట్ ఆపరేటింగ్ ప్రాఫిట్ మాత్రం 48% ఇయర్ ఆన్ ఇయర్ పెరిగింది. అండ్ ఆపరేటింగ్ మార్జిన్ 600 బేసిస్ పాయింట్, 6% ప్రాఫిట్ మార్జిన్ పెరిగింది. అట్ ద సేమ్ టైం నెట్ ప్రాఫిట్ 87% పెరిగింది ఇయర్ ఆన్ ఇయర్. స్టిల్ గుడ్. రెవెన్యూ ఇయర్ ఆన్ ఇయర్ తగ్గిన, బట్ నెట్ ప్రాఫిట్ మాత్రం 87% ఇయర్ ఆన్ ఇయర్ ఉంది. ఇంకొక వండర్ఫుల్ రిజల్ట్స్ ఇచ్చిన కంపెనీ ఎవలాన్. నెట్ ప్రాఫిట్ 244%. ఓకే. అండ్ ఆపరేటింగ్ ప్రాఫిట్ కానీ రెవెన్యూ కూడా 58%. సో దీస్ ఆర్ ఆల్ అన్రియలిస్టిక్ నంబర్స్. అంటే ఎందుకంటే కొత్త సెక్టర్ కాబట్టి చాలా బాగా గ్రో అవుతుంది. దెన్ లెటస్ సీ ఇంకా అంటే అంతే మంచి రిటర్న్స్ ఉన్న ఫైనాన్షియల్స్ వెరీ గుడ్ ఉన్న కంపెనీస్ ఇంకా ఒకటి ఏంటంటే డిక్సన్ ఆల్రెడీ చాలా మంచిగా పెరిగింది. ఇన్వెస్ట్ చేసిన వాళ్ళు చాలా వాల్యూ పొందారు, చాలా డబ్బులు వచ్చాయి. ఇంకా కూడా మీరు చూసుకుంటే Q4 FY25 చూసుకున్నా ఇయర్ ఆన్ ఇయర్ 121%, క్వార్టర్ ఆన్ క్వార్టర్ స్టేబుల్ గా ఉన్నా -2 ఆర్ మొరలెస్ ఉన్నా, బట్ లాస్ట్ ఇయర్ తీసుకుంటే 121% రెవెన్యూస్ పెరిగాయి. నెట్ ప్రాఫిట్ 321% పెరిగింది. 303 టైమ్స్ పెరగడం అనేది వండర్ఫుల్. ఓకే. సేమ్ వే ఇంకొక వండర్ఫుల్ కంపెనీ విచ్ రెగ్యులర్ న్యూస్ లో ఉంటుంది, పీజీ ఎలక్ట్రోప్లాస్ట్. ఇది కూడా మీరు రెవెన్యూ కూడా ఇయర్ ఆన్ ఇయర్ 77% పెరిగింది. అట్ ది సేమ్ టైం నెట్ ప్రాఫిట్ కూడా 109% ఇయర్ ఆన్ ఇయర్. సో ఈ 4-5 స్టాక్స్ దో ఇంకా యాంబర్ కానీ ఉన్నా కూడా, ఎస్పెషల్లీ ఈ 5 స్టాక్స్ ఏవైతే చెప్పానో, ఇది మన కేఎన్ఎస్ కానీ, సిర్మా, ఎస్జిఎస్ కానీ, అవెలాన్ కానీ, అండ్ ఆల్సో డిక్సన్ కానీ, అండ్ పీజీ ఎలక్ట్రోప్లాస్ట్, ఈ 5 కూడా వండర్ఫుల్ నెట్ ప్రాఫిట్ ఇయర్ ఆన్ ఇయర్ పెరిగింది. యూజువల్లీ ఏంటంటే దిస్ ఈజ్ అ గుడ్ ఇండికేషన్. ఓకే. సో ఎందుకంటే మల్టిపుల్ క్వార్టర్స్లో కూడా గ్రోత్ వచ్చింది, ఇయర్ ఆన్ ఇయర్ కూడా వచ్చింది అన్నప్పుడు వాటిని కొంచెం స్టడీ చేసి వాటి ఫ్యూచర్ ప్రొజెక్షన్స్ ఎలా ఉన్నాయో వాళ్ళ క్వార్టర్లీ రిపోర్ట్స్ చూసుకుంటే అవి కూడా స్టేబుల్గా ఉంటే మాత్రం లాంగ్ టర్మ్కి దీస్ ఆర్ మల్టీప్లేయర్స్. అంటే మల్టీ బ్యాగర్స్ అని అనలేం కానీ, బట్ వెల్త్ మల్టీప్లేయర్స్ మాత్రం ఈ స్టాక్స్ అవుతాయి. అండ్ ఈ సెక్టర్ విల్ బి, అంటే ఆల్రెడీ ఏమంటారు, చాలా కంపెనీస్ కమిట్ అయ్యాయి ఇండియాలో మ్యానుఫ్యాక్చర్ చేద్దామని. వాటి ఆ కమిట్మెంట్ వల్ల బెనిఫిట్ పొందే ఈ 5-6 స్టాక్స్లో ఇన్వెస్ట్ చేస్తే మీకు ఎక్కువగా రీసెర్చ్ చేసి టైం లేనప్పుడు వీటిలో చేసి మాత్రం లాంగ్ టర్మ్కి ఉంచుకోవచ్చు, మంచి రిటర్న్స్ వచ్చేది. ఈవెన్ నిఫ్టీ రిటర్న్స్ బీట్ చేసే అవకాశం కూడా ఇట్లాంటి స్టాక్స్లో ఉంటుంది. రైట్ సార్. సో థ్యాంక్ యూ సో మచ్. సో మొత్తానికైతే అనిల్ కుమార్ గారు చెప్తుంది, సో ఈ యొక్క ఈఎంఎస్లో ఎలక్ట్రానిక్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ సర్వీసెస్కి అయితే మంచి స్కోప్ అయితే ఉంటుందని చెప్పడం జరిగింది. అట్ ది సేమ్ టైమ్ బెస్ట్ పర్ఫార్మింగ్ స్టాక్స్ కూడా మీకు చెప్పారు. సో మీరు కూడా మీ యొక్క ప్రాపర్ రీసెర్చ్ చేసి ఇన్వెస్ట్మెంట్ చేసుకోండి. మీకు కనుక ఏమైనా డౌట్స్ ఉంటే ప్లీజ్ కామెంట్ చేయండి, మేము మీకు రిప్లై ఇస్తాం. దట్స్ ఇట్. మరొక ఇంట్రెస్టింగ్ కాంటెంట్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి సుమన్ టీవీ.